మా నాయన కూడా ఏం ఆలోచించకుండా ఎమ్మడే అట్టట్టు పోయి ముద్దు వచ్చి మెడికేసి ఏంటది చూడు ఎంత మంచిగా అర్థమవుతుంది. ముద్దు అంటే పెళ్లి. పెళ్లి చేసేటప్పుడు ఆనందం ఉంటారా, బాధలు ఉంటారా? పెళ్లి ఫిక్స్ కాగానే ఫేస్ లో నవ్వు మొదలైంది. కార్డులు ఇస్తారు కదా, పోయి వెంకటేశ్వర రెడ్డి సార్ ఇట్లా పోయి కార్డు ఇవ్వగానే ఏమైంది పిల్లగా ఇట్లా వచ్చాడు, పెళ్లి అవుతుంది. పెళ్లి ఫుల్ సంబరం అవుతారు, డీజేలు అరేంజ్ చేస్తారు, లైట్లు బరాత్లు హంగామ. పెళ్లి అయ్యేటప్పుడు కూడా ఇట్లాంటి ఫంక్షన్ అలా కూర్చోబెట్టి ఒంగవాడి తాళి కట్టుంటాడు కాక. తాళి కట్టి లేచి నవ్వుతా ఉంటాడు. ఆ చివరిలో ఒక 20 మంది నిలబడతారు మగోళ్ళు, మన దోస్తులు. అందులో 10 మంది పెళ్ళైన వాళ్ళు, 10 మంది పెళ్లి కాను. ఈ 10 మంది పెళ్ళైన వాళ్ళ మనసులో ఏముంటుందంటే పాపం సౌదరి గారి పని అయిపోయి మంచోడు ఉండే ఎట్లా బతకడో ఏమో. మిగతా 10 మంది పెళ్లి గారు ఇందాక లేచిన మా తమ్ముడు ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారంటే కళ్ళకు పారాలు పెడుతుర్రు, ఒట్లు పెడుతుర్రు, దండలు వేస్తుర్రు, బంగారం పెడుతుర్రు, కాళ్ళు మొక్కుతుర్రు, కాళ్ళు కడుగుతుర్రు, నిద్ర పోసుకుంటుర్రు. నాకు ఎప్పుడైతే ఈ 10 మంది ఏమో చెర్లు ఉన్నోళ్ళు, మిగతా 10 మంది ఏమో గట్టు మీద ఉన్నోళ్ళు. నువ్వు ఒడ్డు మీద ఉన్నావు, నూకుతానికి రెడీగా. మోక 3 అయ్యా లేచినవ్వా, ఇంకో 3 అయ్యా లేచినవ్వా. 3 ముళ్ళకు కిల నవ్వుతారు కాక. ఆ ముళ్ళు వేసినప్పుడు అమ్మాయి తాళి పట్టుకొని ఏడుస్తుంటది. 2 బిల్లలు ఉంటాయి కదా అత్తగారు అమ్మగారు, ఆ బిల్లలలో నీళ్లు పట్టడం ఏడుస్తుంది. వెనకంగా ఒక జడలు లేపి పట్టుకుంటుంది కదా, ఆమె కూడా ఏడుస్తుంది. పిల్లని ఇచ్చేటటువంటి అమ్మ నాయన అత్తమామ కూడా ఏడుస్తారు, ఆడవిల్లు కాబట్టి. ఆ అమ్మాయి మామూలుగా నవ్వడు, కిలకిలా కిలకిలా. పెళ్ళైన సంవత్సరం దాకా ఎట్లుంటది అంటే, బంగారం నువ్వు నా కోసమే పుట్టినవి. ఈమె కూడా బావా నువ్వు కూడా నా కోసమే పుట్టి, నువ్వు లేకుండా నేను లేను, ఒక్క క్షణం ఉండలేను. ఏక్ సాల్కే బాద్ నువ్వు చేసుకున్న వల్ల నా జీవితం సగం. నువ్వే నాకు వచ్చిన సరి. దీని వెనకంగా కారణం ఏంటి సార్? భార్యాభర్తల మధ్య అన్యోన్యత్వానికి కూడా అడ్డం వచ్చేది ఏంటి? ఫైనాన్షియల్ స్టేటస్. అది చెప్తాను, ఇదంతా చెప్పింది. మిమ్మల్ని నవ్వించడం నా టాస్క్ కాదు. హైదరాబాద్ లో ఒక మంచి మంచి హైటెక్స్ అపార్ట్మెంట్లల్లా భార్యాభర్తలు ఇద్దరు వచ్చి రోడ్డు మీద కొట్టుకోని చూసిరా. మన ఊళ్ళే పప్పు కూటాలు కూరగంటలు వెళ్తాయి గాలిలో, దాని వెనుక కూడా తీగలాగితే ఆఖరికి వెళ్ళే డొంక పేరు ఫైనాన్షియల్ స్టేటస్. ఈ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి నాకేమో ఓడి చెప్పలే. చదువుకుంటాం, పైసలు సంపాదించాలరా, ఉద్యోగం చేసుడు ఇంపార్టెంట్ కాదు, అంతిమంగా డబ్బు సంపాదించాలి నిజాయితీగా అని చెప్పలేవాడు. ఎవరు చెప్పినా ఉద్యోగం పురుష లక్షణం, ఆయన్ని మాత్రం వంక పెట్టుకుంటారు. పురుష లక్షణం అన్నది ఉద్యోగం చేస్తే లైఫ్ మారుతుందని చెప్పి చూసినావా, వాడిని దొరికించుకొని కొట్టాలి. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మ్యారేజ్ అయింది, 25,000 రూపాయల జీతం కూడా 1 తారీఖు వస్తుంది, 5 తారీఖు అయిపోతుంది. గుంటూరులో ఉన్నది అప్పుడు. ఊర్లో ఉన్నప్పుడు మా నాయన చింతపండు బియ్యం పంపించేది. గుంటూరులో గుండు సూది కూడా నేనే కొనుక్కోవాలి. ఎగ్జాక్ట్ గా 5th రోజు అయిపోతుంది శాలరీ. పిల్లలు వస్తారా కదా, ఏమొచ్చినా రాకుండా పిల్లలు వస్తారు. నేను కొత్త మాట్లాడేట్టు సిగ్గుపడుతుంది. 140 కోట్ల జనాభా భారతదేశం, ఇంత సిగ్గుపడితే జనాభా వాళ్ళ దగ్గర పోయి పడతారు. మనకి ఇంకా టాస్క్ చాలా ఉన్నాయి, 180 కోట్ల దాకా తీసుకుపోవాలి దాన్ని. సో మ్యారేజ్ అయింది, 25,000 శాలరీ, పిల్లలు అయ్యారు, 50,000 శాలరీ, 50,000 శాలరీ వచ్చిందని సంకల్పించుకుంటే 1 తారీఖు వస్తుంది, చూసుకునే లోపు 3 తారీఖు అయిపోతుంది. ఈ సిచ్యువేషన్ లో మీన్స్ ఈ జర్నీలో నేను 4,500 జాబ్ మొదలు పెట్టిన కాడికి వెళ్ళి 50,000 జీతం వచ్చిందాక 2017 వరకు ఇలాంటి ఈ రోజు మీరు వచ్చినటువంటి అవకాశాలు లాంటి ఒక 100-150 అవకాశాలు వచ్చినాయి. ఏం చెప్పలేదు నా ఫ్రెండ్స్ అంటే, సైన్లో నువ్వు ఒక్కటే ఆదాయం మీద ఆధారపడి ఉన్నావురా, అది చాలా డేంజర్. ఒక దగ్గర నుంచే నీకు డబ్బు వస్తుంది. నీ కంపెనీ ఓనర్కి ఎప్పుడన్నా కోపం వచ్చి నీ మీద, నీ జాబ్ ఉడబీకిందా, నువ్వు రోడ్డు మీద పడతావు. లేదు నీకే కోపం వచ్చి మీ ఆమెతో గొడవ పెట్టుకొని ఫ్రస్ట్రేషన్ జాబ్ వదిలేసినవా, నువ్వు రోడ్డు మీద పడతావు. ఒక పర్సన్ రోడ్డు మీద పడుతున్నా అంటే వాడు ఒక్కడు పడ్డట్టు కాదు, వాడు నమ్ముకున్న కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డట్టే. ఏ సార్ ఇది నా ఫ్రెండ్స్ నాకు చెప్పేది. ఈడి దాకా పోయేది, లోపలికి పోకపోయి. ఎందుకు? అప్పుడు అవసరం లేదు. ఇందాక చెప్పిన కదా, అవకాశం అనేది ఎప్పుడు అర్థమైంది అంటే మనకు దెబ్బ తగిలిన దాకా అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా మంది ఫ్రెండ్స్ బలవంతంగా లాక్కొచ్చి కూర్చోబెడితే కూర్చున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, ఇంకెంతసేపురా
వెళ్ళిపోదాం తప్పలే. కొంతమందికి ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవకాశం కోసం వెయిట్ చేస్తారు. నేను ఇక్కడ జోకులు వేసినా, తిట్టినా, ఫ్యాన్ బంద్ చేసినా, బుడద సెట్ అయినా ఎంతో చెప్పు సార్ అన్నట్టుంటారు. ఆ బ్యాచ్ లో ఎందుకుంటారు అంటే అవకాశం కోసం వెయిట్ చేస్తాను కాబట్టి. నేను 2020 వరకు ఏ అవకాశాన్ని పట్టించుకోలేదు. 2020లో లాక్డౌన్ వచ్చింది కదా, నా 50,000 జీతం 15,000. అప్పుడు నా మైండ్లో వచ్చిన ఆలోచన ఏంటంటే ఉద్యోగం గురించి నా ఫ్రెండ్స్ చెప్పింది కరెక్టే. అప్పటిదాకా నాకు అర్థం కాదు వాళ్ళు చెప్పిన విషయం. వాళ్ళు వాళ్ళ కోసం చెప్తారు అనుకునేది, వాళ్ళ కంపెనీ గురించి నాన్న జాయిన్ చేస్తాను చెప్తారేమో. అది వెస్టీజే కావచ్చు, ఇంకేదో కావచ్చు. వాళ్ళు చెప్తానికి వచ్చినప్పుడు నేను రిజెక్ట్ చేసింది ఎందుకంటే వీళ్ళు చెప్పేది నా కోసం కాదు, ఇది నాకు ఉపయోగపడేది కాదు, నా వెంబడి ఎన్నిసార్లు పడుతుంది ఈయనకు ఉపయోగపడుతుంది అనుకొని దాదాపు 10 సంవత్సరాల జీవితం సంకరాకపోయినాక లాక్డౌన్లో 50,000 15,000 అయినాక నా ఉద్యోగం వల్ల నా లైఫ్ మారలేదు, మారదు కూడా.